ఎంజాయ్ స్టేట్ పార్క్లో ఉన్న వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్. స్కేట్ బోర్డింగ్, సారీ జెట్ స్కీయింగ్. ఇదంతంటే $80 అంట. బాగున్నాయి, నాట్ ఎక్స్పెన్సివ్. మన ఇండియాతో పోల్చుకుంటే తక్కువే బేసిక్గా చెప్పాలంటే. ఎందుకంటే నీకు చేతికి ఇచ్చేస్తున్నారు, 1 hour నీ ఇష్టం, నువ్వు ఎట్టన్నా పోవచ్చు. ఇక్కడ పోయి తీసుకోవడం టికెట్లు, అక్కడ పోయి ఎగటం, వెళ్ళి ఎగిరిపోవడమే, నేరలో ఎగిరిపోవడం. జ్ఞాన్వి ఏం చేస్తున్నావు? కూర్చున్నావా? చిల్ అవుతున్నావా? అవునా? ఏడా మనం వాడికి అన్నం పెడతామని వచ్చినాయమ్మా. మనం పెట్టంగా, పెట్టచ్చు కానీ మనం పెడతామని వచ్చినాయి. మన దగ్గర ఏం లేవు కదా, అందుకని పెట్టాం ఇప్పుడు. If y'all fall off, the easiest way to get on is from the back, even in open water. Right. And if y'all start falling off, yay! Dani, ipude vastam. Slowgane. దీన్ని వదిలేసి దాన్ని తేవాల్సింది మనం. ఫాస్ట్గా వెళ్తూ ఎలా ఉంది? బాగుందా? బాగాలేదా? దిగుతావైతే అక్కడే వాళ్ళ దగ్గర, మామూలు దగ్గర.
వాళ్ళు ఫాస్ట్ మామూలు పోవట్లేదు. మేమేదో కిలోమీటర్ కాలంలో 20-25 అలా ఇలాగ టాప్ మెయింటైన్స్ అంటే 30-35 పెట్టేసాము. అంతకన్నా మేము తీరే మేము చూడండి అసలు ఎదురుకోపోయాడు ఉంటున్నాడు. చూడండి ఎంత ఫాస్ట్ పోతున్నాడు. అక్కడ ఇక్కడ మామూలుగా లేదండి. సూపర్ ఉంది. $85 వర్త్ 1 అవర్. సూపర్ మామూలుగా లేదు. ఇక్కడ మాత్రం వచ్చే మాత్రం దీని పేరంటే ముర్రే స్టేట్ పార్క్ ఒక్లహామాలో. అదిరిపోయింది. $85 అసలు. ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ అన్ని మామూలుగా లేదు. సూపర్ అసలు. ఎలా ఉన్నాయి? చూడు దూసుకొని వచ్చేస్తుంది ఆ బోటు. దూసుకొని వెళ్ళిపోతుంది రాకెట్ లాగా. మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు స్టార్ట్ చేట్లా. చిరుత మూవీలో రామ్ చరణ్ వాళ్ళు జెట్స్ కి ఆగిపోయినట్టు ఆగిపోయింది. అది కూడా మధ్యలో ఇది ఆన్ అవ్వట్లే. ఏం చేయాలో మరి ట్రై చేస్తున్నారు మా ఆయన. ఏం చేయాలి? పెట్రోల్ కొట్టించుకోవాలా? చూడండి మా అమ్మాయికి ఎంత బాగా తెలిసిపోయిందో. పెట్రోల్ కొట్టించుకోవాలంట. సరే వెళ్ళి కొట్టించుకుందామా? ఓకే థ్యాంక్ యూ. వీళ్ళెవరో ఇక్కడ మాలానే చేయడానికి వస్తే స్టార్ట్ అవ్వట్లేదని వాళ్ళని అడిగితే వాళ్ళు ఎవరు హెల్ప్కి పంపిస్తామని వెళ్తున్నారు. మా జెట్స్కి స్టార్ట్ అయిపోయింది. పెట్రోల్ కట్టించుకున్నామా? మాకు దూరం నుంచి ఏదో మొబైల్ రెస్టారెంట్ లాగా కనిపిస్తుంది. చూద్దామా ఇదేంటో అసలు. ఇదేదో ప్రైవేట్ వీళ్ళు అందరూ కలిసి తెచ్చుకున్నట్టున్నారు బోటింగ్. ప్రైవేట్ బోటింగ్. వావ్, ఫుల్ ఫ్యామిలీ రావాలంటే మంచిగా రావచ్చు. మామూలుగా వాళ్ళు ఇలా తెచ్చేసుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. చూడండి వాళ్ళ జెట్ స్కీస్ అవన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అలా తెచ్చేసుకుని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఒకసారి దాని చుట్టూ ఒక రౌండ్ వేసుకుపోదాం. ఒకసారి వాళ్ళకి హాయి చెప్పేసి అలా బాయ్ చెప్పేసి వెళ్ళిపోదాం.
లెట్స్ గో బ్యాక్. ఇలాగా మొత్తానికి మనం జెట్ స్కీయింగ్ ఫినిష్ చేస్తున్నాము. బ్యాక్ పోతున్నాము. బ్యాక్ పోయేటప్పుడు చాలా లో స్పీడ్తో పోవాలి వాళ్ళు చెప్పినట్టుగా. లేకపోతే ఏదో దానికి ముందేసామంటే టైర్ ముందేసామంటే మొత్తం ఇన్సూరెన్స్ దానికి అమౌంట్ చేసే టైం అంతా మొత్తం మనకి వేస్తారు. కాబట్టి మనం స్లోగా పోవాలి, చాలా స్లోగా పోవాలి వాళ్ళు చెప్పినట్టుగా. అట్లా యాక్సిడెంట్ చేయకూడదు. సో నో ఫిషింగ్ బియాండ్ దిస్ పాయింట్, ఓన్లీ ఫిషింగ్ అలౌడ్. ఇక్కడ నుంచి ఫిషింగ్ లేదు ఇంకా. ఆ తర్వాత ఎంత ముందు పోయినా ఫిషింగ్ చేయాలి. ఇందాక మనం హాయ్ చెప్పిన వాళ్ళు వీళ్ళు కదా. They are enjoying. We are also enjoying. We all are enjoying. Okay. Okay. Yeah. Okay. Thank you. Yeah. ఇంత స్పీడ్ కూడా వెళ్ళకూడదంట. ఏదో అసలు నడపకుండా వెళ్ళినట్టే వెళ్ళమన్నాడు అతను వచ్చేసి ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ అనమాట, లైక్ లైఫ్ గార్డ్. 2 మైల్స్ స్పీడ్ ఉండాలంట. సో అదే 2 మైల్స్ స్పీడ్ అది ఐడియల్. మనం అసలు ఏం కదిలీకుండా యాక్సిలరేటర్ ఏం ఇవ్వకపోతే వెళ్తుందంట. ఆ స్పీడ్తో వెళ్ళమని చెప్పాడు అతను. అండ్ మా బంగారు తల్లి ఇక్కడ వెయిట్ చేసేస్తుంది. మేము ఫస్ట్ తనని తీసుకెళ్తే తను నేను రాను, నేను దిగుతా అని వచ్చేసి. అవును, ఇప్పుడేమో ఏడుస్తుంది. ఏముంది, నాన్నోళ్ళు వెళ్ళిపోయారు ఇంకా రాలేదనేమో. ఏమైంది? ఓకే, వచ్చేసాం. సో ఇవాళ మా ప్లాన్ అంతా అయిపోయిందండి. ఇక మేము రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాము. అక్కడ జెట్స్కి అయితే చూసారు కదా మీరే, అసలు ఎట్లుందో. వర్త్ లాగుంది అసలు. మేమైతే పిచ్చిగా ఎంజాయ్ చేస్తాము. మేము అనుకున్నట్లు లైక్ అక్కడే ఉందాము, అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోదాం అనుకొని కూడా మళ్ళీ ప్లాన్ మార్చుకొని ఇక్కడికి వచ్చాం కదా. ఆ వచ్చినందుకు గాను నాకైతే ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట. సో ఇప్పుడు ఆల్మోస్ట్ టైం కూడా 5 అయిపోయింది. ఇంకా ఇప్పుడు మేము రిటర్న్ ఇంటికి అయితే బయలుదేరిపోయాము. మేము గొడవ చేస్తున్నామా? ఊరికే మాట్లాడి గొడవ చేస్తామా? అదనమాట మా వీకెండ్ ట్రిప్. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. మీకు ఈ వీడియో ఎంత బాగా నచ్చిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ మెయిన్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ ఆర్ మీ ఫ్యామిలీ ఎవరైనా కావచ్చు, వాళ్ళు యూఎస్లో ఎస్పెషల్లీ టెక్సాస్ ఆర్ ఓక్లహోమాలో ఉన్న వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. ఈ లొకేషన్ని నేను డిస్క్రిప్షన్లో పిన్ పాయింట్ చేస్తాను. అండ్ ఇక్కడ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇంకా నేను లైక్ వాళ్ళని ఎలా కాంటాక్ట్ చేయొచ్చు అండ్ వాళ్ళ వెబ్సైట్ ఏంటి, ప్రైజెస్ ఏంటి, ఇవన్నీ కూడా ఏంటి అవన్నీ కమెంట్స్లో అడగండి. యా, మీకు వాటి డీటెయిల్స్ ఏమేం కావాలో మీరు కామెంట్స్లో పెడితే కనుక నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని నేను ఇస్తాను. సో దట్స్ వాట్ అవర్ వీకెండ్ ఇస్. వి ఎంజాయ్డ్ ఎ లాట్. ఏమంటారు పిల్లలు? ఎంజాయ్ చేశారా లేదా? దాన్ని నువ్వు యా. సో అట్లా అనమాట, మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాము. సో అన్నిటికన్నా మెయిన్ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మేము క్యాంపింగ్ ఫ్రీక్వెంట్గా చేస్తూనే ఉంటాం. చేసిన వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తూనే ఉంటాం విత్ డీటెయిల్స్ అండ్ విత్ ఇన్ఫర్మేషన్ అండ్ లొకేషన్స్ అండ్ ఆల్. సో థ్యాంక్ యూ.